యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. RX-100 తర్వాత RX-100 ముందు డిఫరెన్స్ ఏమైనా ఉందా? అదే లైఫ్ కదా, పుట్టిందే అప్పుడు. సినిమా తర్వాత బయటకు వెళ్ళినప్పుడు పబ్లిక్లో జనాల్లో ఉండేటప్పుడు ఎలా పిలుస్తుండే మిమ్మల్ని అమ్మాయిలు? ఫీల్స్ గుడ్, అమ్మాయిలు అందరూ. అంటే చాలామంది హీరోలు వచ్చిన కొంతమంది హీరోలకి ఒక స్పెషల్ క్రేజ్ వస్తుంది, ఇలా లైక్ హార్ట్ థ్రోబ్ బాలీవుడ్లో హృతిక్, ఇలా కొంతమందికి. సో మీరు యాక్టింగ్, డాన్స్, ఫైటింగ్తో పాటు బాడీ కూడా. అంటే మెయిన్ థింగ్ అరే మీరు అన్న రావడానికి రీజన్ సానుభూతి నా మీద కన్వర్ట్ అయ్యి అలా నా మీద ప్రేమ వచ్చింది అలాగే. సో ఈ సబ్జెక్ట్ ఎందుకు మీకు అంత బాగా నచ్చింది? హిప్పీ అనేది నార్మల్ స్క్రిప్ట్, ఇదే స్క్రిప్ట్, కానీ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఇప్పుడు ఈ మూవీలో కూడా చాలా సీరియల్ కిస్సర్ టైప్ క్యారెక్టర్. సీరియల్ కిస్సర్ అంత లేదు, మరి అంత పెద్ద పని కానీ. సో కార్తికేయ పక్కన ఒక హీరోయిన్ని వెతకాలంటే కొంచెం కష్టమేనేమో RX-100 తర్వాత. రొమాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కష్టం అవ్వట్లేదు, కానీ హీరోయిన్స్ విషయంలో కష్టం ఎక్కడవుతుంది? సో ఐ థింక్ మేము విన్నాం నాని గారి సినిమాలో మీరు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు. గ్యాంగ్ లీడర్లో. సో ఇంత ఇప్పుడిప్పుడే హీరోగా చేస్తున్న టైంలో ఈ డిసిషన్ ఏంటి? వన్స్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్, ద క్యారెక్టర్ అవి మిస్ చేసుకుంటే తప్పు చేసినట్టే అనిపించింది. తెలుగు ఇండస్ట్రీలో మీ పక్కన మీకు నచ్చిన హీరోయిన్ పెట్టుకోండి, సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరైనా, అంటే ఎవరి పేరు చెప్తారు? ఒకవేళ చాయిస్ ఉన్న కథలో హీరోయిన్ నీకన్నా పెద్ద అమ్మాయి అయినా పర్లేదు, అలాంటి కథ ఉంది. జేడి చక్రవర్తి గారు, ఆయన గురించి. ఆయన మా బాస్ అండ్ లైక్ గార్డియన్ టు మీ. బేసిక్గా ఆయన రోల్ ఎలా అంటే ఒక 40 years old అన్మ్యారీడ్. హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను బాగి. సో సాధారణంగా ఫ్రైడే వచ్చిందంటే కొత్త కొత్త సినిమాలు చాలా వస్తుంటాయి, కానీ కొన్ని సినిమాలకు మాత్రం క్యూరియాసిటీ బాగా ఉంటుంది. కొంతమంది హీరోల సినిమాలు వస్తే వెయిటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక హీరో సినిమాల కోసం అలాగే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎవరు ఏంటి అనేది నా ముందే ఉన్నాడు. హాయ్, ఎలా ఉన్నారు? గుడ్. ఓకే, ఒక సూపర్ సక్సెస్ తర్వాత ఆ హీరో సినిమా వస్తుందంటే ఆడియన్స్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ క్రేజ్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో వస్తుంది ఇప్పుడు June 6th హిప్పీ. సో టైటిల్ కూడా చాలా వెరైటీగా ఉంది. మీరు ట్రైలర్లో కూడా చాలా సూపర్గా డిఫరెంట్గా ఉన్నారు. సో హిప్పీ అంటే మీ పేరా అది? హిప్పీ అంటే పీపుల్ కాల్ మీ హిప్పీ ఇన్ ద మూవీ. ఓకే, బట్ బేసికలీ హిప్పీ అంటే కేర్ ఫ్రీ, ఎలా ఎయిమ్ అలా లేకుండా అలా కేర్ ఫ్రీగా, సో కేర్లెస్గా లైఫ్లో పట్టించుకోకుండా ఉండే క్యారెక్టరైజేషన్. సో అలా he used to be like that, like a hippie. I mean hairstyle also, we took that hippie hairstyle and the way he behaves and the way like casino type of the way he flirts with girls and all. So that is his characterization and people call him hippie. Flashback, I mean our portion, hippie portion lo. So that's how we named it. So అందులో 2 shades ఉండొచ్చు మేబీ మీ క్యారెక్టర్. So it starts off with a normal role where I'll be like this playing a software engineer types, and then she will cut to flashback where there is this hippie coming. ఓకే, ట్రైలర్ చూసిన తర్వాత అందరూ కార్తికేయ సినిమాలో లవర్ బాయా ప్లే బాయా అనే ట్రైలర్లో చెప్పినట్టే వెయిటింగ్, బట్ అది తెలియాలంటే 6th సినిమా చూడాల్సింది. అంతే. ఓకే, సో ప్లే బాయ్ అనుకుంటున్నారు కానీ నేను లవర్ బాయ్. సో మీ క్యారెక్టర్కి, ఒరిజినల్ కార్తికేయ క్యారెక్టర్కి హిప్పీకి ఏమన్నా అలా కలిసే సిచ్యువేషన్, కలిసే అంశాలు ఏమన్నా ఉండేనా? కొన్ని ఉన్నాయి. అంటే ఈ అక్కడ లవ్ విషయంలో చెప్పే లాజిక్స్ అలా కన్విన్స్ చేసి, ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, అయినా ఇంకొక అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఎలా కన్విన్స్ చేస్తాం మన గర్ల్ ఫ్రెండ్ని, ఇట్లాంటి కొన్ని విషయాలు మ్యాచ్ అవుతున్నాయి. RX-100 తర్వాత RX-100 ముందు డిఫరెన్స్ ఏమైనా ఉందా? మొత్తం RX-100 అదే లైఫ్ కదా, పుట్టిందే అప్పుడు. అంటే
అంతకు ముందు కూడా మీ ప్రేమతో కార్తీక్ మామూలుగా నడిచిన మీకైతే బాగానే బట్ ఐ డోంట్ నోస్ దట్ మూవీ వచ్చింది. చూసిన కొంతమంది చెప్పారు బట్ రిజిస్టర్ అవ్వలేదు కదా. సో సినిమా తర్వాత బయటకు వెళ్ళినప్పుడు పబ్లిక్లో జనాల్లో ఉండేటప్పుడు ఎలా పిలుస్తుండే మేమని అమ్మాయిలు మధ్యలోకి వెళ్ళినప్పుడు అది ఏమన్నా ఇప్పుడు బాగా క్రేజ్ అది వచ్చేసింది RX-100 వల్ల. ఫీల్స్ గుడ్. అమ్మాయిలు అందరూ గోల్డెన్ ఐ లవ్ యూ విసురుతుంటారా? అలా అంతే మరి. స్టేజ్ మీద ఉంటే ఏమన్నా తిడతారేమో, సెల్ఫీలు అవి అడుగుతుంటారు. ఫీల్స్ హ్యాపీ రియలీ. అంటే చాలా మంది హీరోలు వచ్చిన కొంతమంది హీరోలకి ఒక స్పెషల్ క్రేజ్ వస్తుంది ఇలా లైక్ హార్ట్ థ్రోబ్ టైప్ బాలీవుడ్లో హృతిక్ ఇలా కొంతమందికి. సో మీరు యాక్టింగ్, డాన్స్, ఫైటింగ్తో పాటు బాడీ కూడా అంటే మెయిన్ థింగ్ అది మీరు అన్న రావడానికి రీజన్ RX-100లో నా క్యారెక్టర్. అంటే బాడీ ఈజ్ వన్ రీజన్. ఓకే అగ్రీ. అంటే ఆ ఫిట్ బాడీ ఉండడము, ఆ షార్ట్ అలా హీరోయిన్ చూసే షర్ట్ లేకుండా, దట్ ఈస్ వన్ రీజన్ ఐ అగ్రీ. బట్ ఆ క్యారెక్టర్ చాలా లవబుల్ క్యారెక్టర్ RX-100లో. అంత క్యూట్గా అమ్మాయిని జెన్యూన్గా లవ్ చేస్తూ, అది వెళ్ళిపోయాక అన్ని రోజుల తర్వాత కూడా వెయిట్ చేస్తూ అది ఉండేసరికి గర్ల్స్ గాట్ కనెక్టెడ్ దట్ దే నీడ్ సమ్మన్ లైక్ శివ టు లవ్ అండ్ దట్స్ హౌ దే గాట్ కనెక్ట్. దట్స్ డైవర్టెడ్. కొంచెం సానుభూతి ఎక్కువ వచ్చింది. సానుభూతి ఎక్కువ వచ్చి ఆ సానుభూతి నా మీద కన్వర్ట్ అయ్యి అలా నా మీద ప్రేమ వచ్చింది అలాగే. సో ఇప్పుడు ఈ మూవీలో కూడా చాలా సీరియల్ కిస్సర్ టైప్ క్యారెక్టరా? సీరియల్ కిస్సర్ అంత లేదు మరి, అంత పెద్ద పదం ఎందుకు. కానీ యా దేర్ ఆర్ ఫ్యూ లిప్ లాక్స్ ఇన్ ద మూవీ దట్ టు వెరీ సిచ్యువేషనల్. అంటే దే నాట్ త్రూ అవుట్ ద మూవీ అలా ఏమి ఉండదు, 1 or 2 దట్ టు వెరీ సిచ్యువేషనల్. అండ్ దట్ ఈస్ RX-100లో దట్ వాస్ ద మెయిన్ పార్ట్ వేర్ ఇట్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ రొమాంటిక్. అప్పుడే దట్ మేక్ సెన్స్ ఆ అమ్మాయి అలా చేసినాను. బట్ ఇక్కడ అలా కాదు. దెల్ బి RX-100 అంత బోల్డ్నెస్ అదంతా ఉండదు. బట్ యా దెర్ ఈజ్ లైక్ అంటే రొమాన్స్ ఉంటుంది కానీ ఫిజికల్గా ఎక్కువ చేయలే. మనం సరదాగా మాట్లాడుతున్నాం కానీ సార్ మీకు దగ్గరికి ఎవరైనా ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు సార్ ఇందులో ఒక 10 కిస్సులు ఉంటాయి సార్, ఒక 15 పెట్టాం సార్ అట్లా ఏమని చెప్తుంటారా? లేదు అలా మరి అలా చెప్పర్లే. కానీ అంటే ఆటోమేటిక్గా ఏదో ఒక కథలో ఆటోమేటిక్గా ఎక్కడో అక్కడ ఇప్పుడు ఒక ఇది ఉంటుంది, రొమాంటిక్ స్టోరీ ఉంటుంది, ఫైనల్ ఇది ఉంటుంది, ఒకసారి షర్ట్ తీస్తారు, ఇలా ఇవి కామన్గా పెట్టి చెప్తారు. బట్ అన్ని సినిమాలు నెక్స్ట్ వచ్చే సినిమాలు లేవులేండి, మెల్లమెల్లగా తక్కువ చేస్తున్నారా? ఎందుకంటే ఎవరైనా ఎక్కువ చేయొచ్చు కదా, ఛాన్స్ దొరికితే, మీరు ఎందుకు తక్కువ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ప్రతి సినిమాలో చేసేస్తే తర్వాత కామన్ అయిపోతుంది. అంటే దానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతారు, మామూలు సినిమాలు చేయరు ఇంక. ఓకే. సో యాక్చువల్గా ఒక సినిమా బాగా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓకే చేయడానికి అది టఫ్ సిచ్యువేషనే. ఎందుకంటే ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ ఇంకో సినిమా హిట్ కొట్టాలి అనే కాన్ఫిడెన్స్ ఎవరికైనా ఉంటుంది, ఈవెన్ ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా. సో RX-100 తర్వాత ఆల్మోస్ట్ 1 year, లాస్ట్ మేలో జూలైలో వస్తే మళ్ళీ ఆల్మోస్ట్ 1 yearలో ఆల్మోస్ట్. సో ఈ సబ్జెక్ట్ ఎందుకు మీకు అంత బాగా నచ్చింది? అంటే చాలా విని ఉండొచ్చు, ఇదే ఎందుకు ఓకే చేశారు? నేను చాలా విన్నాను, చాలా నచ్చాయి, నాకు ఎక్స్ట్రీమ్లీ నచ్చిన తర్వాత చేస్తున్నాను కూడా. బట్ ఒక్క మూవీ ఐ వాంటెడ్ సంథింగ్ రియలీ డిఫరెంట్ ఫ్రమ్ RX-100 క్యారెక్టర్. అంటే నన్ను అలా రగ్గడ్గా గడ్డంలో ప్లస్ ఆ ఇన్నోసెంట్ గై హూజ్ లైక్ జెన్యూన్గా లవ్ చేసి ఒక అమ్మాయి అలా చూసేశారు. అండ్ ఆ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడం వల్ల నేను అలా రిజిస్టర్ అయిపోయాను. నన్ను ఏదో లవ్ ఫెయిల్యూర్కి బ్రాండ్ అంబాసిడర్ చేశారు 2 states. ఎవరన్నా అమ్మాయి ఎవరన్నా మోసం చేసిందంటే నా ఫోటో పెట్టేస్తారు శివాల. ఎక్కడ ఏమి లవ్ ఫెయిల్యూర్ అయినా లేకపోతే ఏదన్నా జెన్యూన్ లవ్ అయినా ఇలా నన్ను బ్రాండ్ అంబాసిడర్ చేస్తారు. బాగుంది బ్రో. RX-100 శివతో పోల్చుకుంటే నీది కూడా ఒక బ్రేకప్ అన్నట్టు ఉంటుంది. అలానే అయిపోయింది. అండ్ పిల్లారా సాంగ్ అంత పెద్ద సెన్సేషన్ అవ్వడం వల్ల ఆ లుక్ కూడా, పిల్లారాలో నా లుక్, ఆ బియర్, అది బాగా రిజిస్టర్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక రగ్గడ్ రోల్ చేసి అలా సమ్వేర్ కొంచెం సిమిలారిటీ ఉన్నా ఇంకా విల్ బి టైప్ క్యాస్టెడ్ లైక్ దాట్. అండ్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఏంటంటే మళ్ళీ అలాగే చేస్తే దే విల్ ఎక్స్పెక్ట్ అలాంటి ఛాన్, బట్ దట్ RX-100 ఇమీడియట్గా కంపేర్ చేస్తారు, అంత లేదు అలా లేదని. బికాస్ అన్ని సినిమాలు RX-100 లా ఉండవు, ఇందులో వేరే ఉంటాయి, బట్ అదే ఎక్స్పెక్ట్ చేసి వస్తారు కాబట్టి ది కాంట్ మీట్ దెమ్. సో సంథింగ్ అసలు సంబంధం లేని చేసామనుకోండి, టోటల్ న్యూట్రల్గా వస్తారు. ఆ హీరో అంతవరకే ఉంటుంది, ఇంక ఎక్స్ట్రా గేమ్ ఉండదు, బ్యాగేజ్ లేకుండా వస్తారు. అండ్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఇంప్రెస్ దెమ్ విత్ ద న్యూ టైప్ ఆఫ్ రోల్ విచ్ ఐ డూ, సేఫ్ కదా, కంపారిజన్ ఉండదు అప్పుడు ఇంకా RX-100తో. నాకు కూడా డిఫరెంట్ రోల్స్ చేయవచ్చు, నెక్స్ట్ డిఫరెంట్ కథలు వస్తాయి. సో ఐ వాజ్ లైక్ ఆన్ దాట్కి చాలా డిఫరెంట్గా ఏదైనా చేయాలి. అప్పుడు ఆ వింటున్న దాంట్లో కృష్ణ గారు అప్రోచ్ అయ్యారు.
సో ఆయన అప్రోచ్ అయ్యేసరికి వాజ్ లైక్ రియలీ హ్యాపీ. ఓకే, ఈయన ముందు నువ్వు నేను ప్రేమ సినిమా చేశారు అండ్ అది చాలా వెరీ అంటే ఒక సెన్సేషనల్ లవ్ స్టోరీ అది. సో ఏమైనా డిఫరెంట్గా ఉంటుందేమో అని కథ విన్నాక ఐ వాజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే టోటల్ డిఫరెంట్, ఆ కామెడీ, డ్యాన్స్, డిఫరెంట్ ఫైట్స్, ఆ ఎనర్జీ, అలా లివర్స్లో ఈసారి నేనే ప్లే బాయ్ లా ఉండడము, అక్కడ ఏదో గుడ్ బాయ్ లాగా ఉండి ఇప్పుడు ఇలా తయారవ్వడము. సో టోటల్ డిఫరెన్స్ వచ్చేసింది కాబట్టి ఐ థాట్ దిస్ ఈస్ ద వన్ ఐఎమ్ గోయింగ్ టు డూ అండ్ ఐ ట్రస్టెడ్ హిమ్ అండ్ ఐ ఆమ్ రియలీ హ్యాపీ దట్ ఇట్స్ కమింగ్ లైక్ ఇట్స్ ద వే ఇట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు ఇది బైలింగ్వల్ తెలుగు అండ్ తమిళ్? ఓన్లీ తెలుగు. ఓన్లీ తెలుగు, తమిళ ఏం లేదు. తమిళ. ఓకే, సో హీరోయిన్ గురించి ఆ పేరే కొంచెం కష్టంగా ఉంది, నేను అందుకే డైరెక్ట్ హీరోయిన్ గురించి అంటున్నా. ఆరు వేవు సెట్లో ఎందుకు ఎందుకు వచ్చింది పాపన పిల్ల? ఎందుకంటే సినిమాలో హీరోయిన్ పేరు కూడా అలాగే కష్టంగా ఉంటుంది. సినిమాలో తన పేరు కూడా అదేంటది? ఆముక్త మాల్యా తన పేరు. ఇప్పుడు అర్జెంట్గా తెలుగు నేర్చుకోవాలి. సో అది అమ్మాయిని రమ్మరండి, అలాగే ఉంటుంది సెట్లో కూడా. తను షీ ఈజ్ యాక్చువల్లీ ప్రెటీ ఫేమస్ ఇన్ హిందీ టీవీ. వీరా అని ఒక సీరియల్, తనది పెద్ద హిట్ సీరియల్. తెలుగులో కూడా డబ్బే వస్తుంది, మీనా అని, జీ తెలుగులో అంటే. సో షీఈ్ ఎక్స్ట్రీమ్లీ ఫేమస్ దట్ ఆల్ అండ్ షీఈ్ బీన్ యాక్టింగ్ ఫ్రమ్ వెన్ షీఈ్ 10 years old or something. సో తను పక్కాగా యాక్టింగ్లో అంత ఫుల్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆల్. దానికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది, 2 secondsలో ఏడ్చేస్తుంది. ఏడవబట్టి ఓకే, గ్లిజరిన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఇలా షర్ట్ ఇట్లా 1 2 అంటే ఏడ్చేస్తుంది. ఎన్ని డ్రాప్స్ కావాలన్నా. మహానటి సావిత్రి చూసావు కదా, అలా 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 ఉంటుంది అన్నట్టు. సో షీఈ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ పర్ఫార్మర్ అండ్ వీ వాంటెడ్ సమ్మర్ అంత ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆ చామ్ కూడా ఉండాలి, ఒక హీరోయిన్కి ఉండే చామ్. అండ్ అంటే ఒక చూస్తే మనకి రెగ్యులర్ హీరోయిన్ లాగా కూడా అనిపించాలి, బట్ షీ హ్యాస్ టు హ్యావ్ సమ్ స్పెషాలిటీ, మ్యాజిక్. సో వీ గ్లాడ్ వీ ఫౌండ్ హర్ అండ్ ఈ సినిమా తర్వాత షీల్ బీ ఎ నేమ్ టు బీ రిమెంబర్డ్. దట్స్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ షీఈస్ గోయింగ్ టు గో ప్లేసెస్ అని. అండ్ దెర్ ఇస్ అనదర్ గర్ల్ జజ్బా అని, నేను ఆ హిప్పీ పోర్షన్లో ఉన్నప్పుడు ఉంటుంది. అండ్ తను ఫస్ట్ టైమర్, తను కెనేడియన్ యాక్చువల్లీ. షీ డిడ్ గుడ్, తనున్న సీన్స్ అవన్నీ క్యూట్గా బాగా చేసింది. సో యాక్చువల్లీ డైరెక్టర్స్కి ఒక టఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చేమో. సో కార్తికేయ పక్కన ఒక హీరోయిన్ని వెతకాలంటే కొంచెం కష్టమేనేమో RX-100 తర్వాత మేబీ. ఎందుకంటే ఈ హీరోకి 10-15 కిస్సులు, కొంచెం ఇలా రొమాంటిక్గా ఉంటుంది, మేము చెయ్యమా, అలా ఏమన్నా ఉంటుందా? నేనంటే కొంచెం అట్లనే ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, అలా భయపడట్లేదు. బికాస్ దే లైక్ ద RX-100 వాట్ దే డిడ్. అంటే రొమాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కష్టం అవ్వట్లేదు, కానీ హీరోయిన్స్ విషయంలో కష్టం ఎక్కడవుతుంది, ఫైండింగ్ ద గర్ల్ విత్ ద రైట్ క్వాలిటీస్ అండ్ హూ ఇస్ గివెన్ ద బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. అగైన్ ఇవన్నీ కన్స్ట్రెయింట్స్లో ఉండాలి. బట్ నా పక్కన అంటే ఇప్పుడు నాకు మీరు చెప్పినట్టు ఆ లుక్స్, ఆ గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఇమేజ్ వచ్చింది. సో షీ షుడ్ బీ దాట్ అండ్ షీ షుడ్ ఎట్ ద సేమ్ టైం నేను చేసే సినిమాలు అన్నింటిలో రోల్స్ హీరోయిన్స్కి ఏదో వచ్చిపోయేటట్టు ఉండవు. సో వాళ్ళు కూడా కొంచెం వెయిటేజ్ విల్ బి లైక్ మెయిన్ పార్ట్ ఇన్ ద మూవీ. ఇప్పుడు RX-100 చూసినా, హిప్పీ చూసినా, నెక్స్ట్ నాకు గున్నా చూస్తున్నా, లైక్ దెల్ బీ లైక్ ద సోల్ ఆఫ్ ద మూవీ. వాళ్ళు లేకపోతే సినిమా లేదు, అలాంటి రోల్స్. సో ఆ ప్రాసెస్లో కొంచెం ఎతకడం కష్టంగా ఉంటుంది. కిస్సెస్ ఏముంది, ఇవాళ రేపు అందరు చేస్తారు. సో యాక్చువల్లీ మీరు అన్నట్టే డిఫరెంట్ క్యారెక్టర్స్ చూజ్ చేసుకుంటున్నారు అని. సో ఐ థింక్ మేము విన్నాం నానిగారి సినిమాలో మీరు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు, గ్యాంగ్ లీడర్లో. సో ఇంత ఇప్పుడిప్పుడే హీరోగా చేస్తున్న టైంలో ఈ డిసిషన్ ఏంటి? అంటే విక్రమ్ సార్ నరేట్ చేసి ఆప్షన్ వచ్చింది నాకు ఇలా ఉందని అంటే అది లైక్ హాఫ్ ఉన్న బట్ నాకు నాని సార్ అంటే చాలా చాలా ఇష్టం. లైక్ ఈజ్ లైక్ అన్ ఇన్స్పిరేషన్. లాస్ట్ ద వే హీ గ్రూ అప్ అవుట్ సైడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ యాక్టర్. అంటే యాక్టింగ్లో నేను ఆయనకే ఫస్ట్ వేస్తాను, మిగతా విషయాలు అవన్నీ అయితే యాక్టింగ్లో ఈజ్ ద బెస్ట్ అని నా ఫీలింగ్. అండ్ ఐ హ్యావ్ దట్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. అండ్ విక్రమ్ సార్ ఆబ్వియస్లీ ఆయన డైరెక్షన్లో మనం అవన్నీ. సో టెక్నికల్ ఆస్పెక్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. PC శ్రీరామ్ గారు, PC గారు కాదు ఇప్పుడు, బికాజ్ బ్యాక్డ్ అవుట్ హెల్త్ ప్రాబ్లం వల్ల. దేర్ ఇస్ అ పోలాండ్ కెమెరామ్యాన్ దానికి. ఓకే. సో ఎక్స్ట్రీమ్లీ గుడ్ కాంబినేషన్ వాళ్ళిద్దరు, నాని గారు, విక్రమ్ కే కుమార్ సార్. అంటే దట్స్ లైక్ ఐ థాట్ ఓకే లెట్స్ వై నాట్ గివ్ ఇట్ ఏ ట్రై, అట్లీస్ట్ లిజన్ అండ్ దెన్ ఒకవేళ వద్దనిపిస్తే వదిలేద్దాము అని. వన్స్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్, ద క్యారెక్టర్, మీరు మిస్ చేసుకుంటే తప్పు చేసినట్టే అనిపించింది. అది వన్స్ ద మూవీ కమ్స్ అవుట్ విల్ కమ్ టు నో.
అయితే అంటే ద మూవీ నాని గారు ద ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ ఇవన్నీ ఉన్నా మై క్యారెక్టర్ విల్ బి టాక్డ్ అబౌట్. ఓకే. అండ్ అలాంటివి తెలుగులో ఎక్కువ చేయరు యాక్చువల్లీ. హీరోలా కంటిన్యూ అవుతున్నప్పుడు ఎందుకులే అనేవి, రిస్క్ ఎందుకు అని. బట్ ఐ ఫీల్ నవ్ ఇట్స్ చేంజింగ్. వరల్డ్ సినిమా చేంజ్ అవుతుంది. ఇప్పుడు హిందీలో ఇఫ్ యూ సీ విక్కీ కౌశల్ ఉన్నారు, ఒక సినిమాలో హీరో చేస్తారు, సినిమాలో సైడ్ యాక్టర్ చేస్తారు, సినిమాలో విలన్ చేస్తారు, కామెడీ చేసేస్తారు, ఒక డిఫరెంట్గా చేసేస్తారు. ఇప్పుడు తమిళ్లో విజయ్ సేతుపతి గారు ఉన్నారు, ఆయన అంత ఎక్స్ట్రీమ్లీ పెద్ద మాస్ హీరో, మనం బచ్చగాలం ఆయనది వెళ్ళి విలన్ రోల్ చేసేస్తాడు. మళ్ళీ ఇప్పుడు మన తెలుగు సినిమా ఒక దాంట్లో హీరోయిన్ ఫాదర్ చేస్తున్నాడు అంట. అట్లా అంటే అంటే అది మనం పెట్టుకుంటాం అనిపిస్తుంది. ఇలా చూడరేమో ఏమన్నా అయిపోద్దేమో. ఇంకా వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఇలా విజయ్ సేతుపతి గారు అలా హీరోయిన్లు ఇలా చేస్తున్నారు ఎంత గ్రేట్గా, అలా నా గురించి కూడా ఎవరైనా చెప్తారు కదా తర్వాత. కార్తీక్ చేస్తున్నాడంటే ఏదో ఉండొచ్చు ఆ క్యారెక్టర్. అంటే మరీ ఇట్లా ఏదో ఏది పడితే చేయొద్దు, కానీ ఏదన్నా డిఫరెంట్గా ఉంది, ఇదేమన్నా మనం చేస్తే బాగుంటుంది అనిపించింది ఊరికే ఒప్పుకోం కదా. సో వెన్ ఐఎమ్ డూయింగ్ అంటే ఆబ్వియస్లీ ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో ఐ థింక్ దట్ విల్ యాక్చువల్లీ నన్ను అండ్ ఇట్స్ నాట్ దట్ హీరో కాదు కాబట్టి నేను ఏదో తక్కువ హౌ మచ్ ఐఎమ్ ఎగ్జైటెడ్ ఫర్ హిప్పీ ఆర్ గుణ, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మోర్ ఎగ్జైటెడ్ ఉన్న దానికి. అంటే హీరో లాగా చేసేటప్పుడు యూ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఇన్ యర్ పర్ఫార్మెన్స్, ఇది దాటకూడదు అని. విలన్లా చేస్తున్నప్పుడు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఎంత ఎక్స్ట్రీమ్ యాక్టింగ్ చూపించవచ్చు. సో ఏదో చేసేసేంతున్నా పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఎలా తీసుకుంటే. షూటింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. 50% ఆఫ్ ద మూవీ. ఇట్స్ ఆగస్ట్ 30th రిలీజ్. ఓకే, సూపర్. ఈ ఇయర్ చాలా బంపర్ ఆఫర్లు ఏమో అయితే మీ ఫ్యాన్స్ అందరికి 1 by 1. హిప్పీ తర్వాత హీరోకి ఫ్యాన్స్ అనకపోతే ఏమంటాం, ఫ్రెండ్స్ అనలేం కదా. మీ సినిమాలు చూసేవాళ్ళ. సో మీరు ఒక 4 రిలీజెస్ ఉండొచ్చు ఈ ఇయర్లో. సో హిప్పీ, నెక్స్ట్ గుణ, గ్యాంగ్ లీడర్, తర్వాత ఇంకోటి స్టార్ట్ లీడర్స్ తర్వాత చెప్తాను. సూపర్. చలో మరి ఒక సబ్జెక్ట్ మీరు మీ దగ్గరకు వచ్చి ఒక డైరెక్టర్ ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు డిసిజన్ మీదేనా లేదా ఎవరు? 100% నాదే. సో ఇంట్లో కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇండస్ట్రీ ఫ్రెండ్స్? లేదు అస్సలు. అంటే చెప్తాను ఇలా ఒకటి ఉంది నాకు నచ్చింది అంటే లైక్ మై అంకిల్ విల్ బీ విత్ మీ ఆల్వేస్. అశోక్ RX 100 కూడా చేశారు కదా, ఆయన కూడా హీ డజంట్ ఇన్వాల్వ్ ఇన్ ద స్క్రిప్ట్ థింగ్ ఆర్ డిసైడింగ్ ద మూవీ. వన్స్ ఐ రియలీ లవ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్, ఒకసారి ఆయన చెప్పిస్తాను దిస్ ఈస్ ద మూవీ ఐ రియలీ లవ్డ్, ఒకసారి వినండి అని. లైక్ లిజన్ ఇట్ అండ్ సే లైక్ యా బాగుంది, బట్ ఇట్స్ నాట్ ఫర్ జస్ట్ ఫర్ రెస్పెక్ట్ కొద్ది వినిపిస్తాను. ఓకే. సో ఏదైనా సజెషన్స్ ఏమైనా చేస్తారు, బట్ సింగిల్ వేనే ఒక్కసారి. ఐ డిసైడ్ ఆల్మోస్ట్ ఆన్ ద స్పాటే చేద్దామని ఆలోచించి వీళ్ళని అడిగి అంత ఏం చేయను. అక్కడ టేబుల్ మీదే నేను ఇంకా కలుద్దామండి మళ్ళీ అన్నానంటే చేయను. ఓకే ఓకే చేస్తున్నా అని చెప్పేస్తా, లేకపోతే కవర్ చేస్తా. కలుద్దామండి డెఫినెట్గా, నేను ఒక 2 days టైం ఇవ్వండి ఆలోచించి చెప్తాను, ఇవన్నీ చెప్తుంటాను. ఇది చూస్తే అర్థమైపోద్ది. నెక్స్ట్ టైం ఈ మాట వాడకండి, కలుద్దాం కొత్త తెచ్చుకోవాలి. సో ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ మీకు? ఇంకా పెద్దగా ఏమి అవ్వలేదు. ఇంకా ఇండస్ట్రీ అంటే అజయ్, ఇన్ కేస్ ఇండస్ట్రీ అనుకుంటే అజయ్ అనుకోవాలి. ఇంకా అంటే నాట్ మచ్ ఫ్రెండ్స్ అలా ఆ లెవెల్కి ఇంకా, బికాజ్ అంత పరిచయాలు ఏమో ఇప్పుడిప్పుడే అవుతున్నారు. బట్ నాన్నగారు కొంచెం ఈ మధ్య సినిమా చేస్తున్నారు కదా అంతే. ఇంకా మీకు ఇష్టమైన హీరో కూడా? ప్లస్ అంటే నాకు ఐ వాజ్ సమ్మన్ హూ ఐ లుక్ అప్ టు. ఇట్లా ఈ యంగ్ జనరేషన్లో అయితే ఐ ఫీల్ లైక్ ఆయన యాక్టింగ్ అని ఫాలో అవుతుంటా ఆయన బాగా. సో దట్ వే ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం ఇట్స్ లైక్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో ఆయన మీద ఒక స్పెషల్ బాండ్ ఉంది, సినిమా కూడా చేస్తున్నా కాబట్టి. హీరో కాకముందు ఎక్కువగా ఏ హీరో మూవీస్ చూస్తుండే? అంటే ఇట్ స్టార్టెడ్ లైక్ చిన్నప్పటి నుంచి సినిమా, పోనీ లైక్ కాలేజ్ టైంలో మేబీ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు, జస్ట్ ఆ టైంలోనా సినిమాలు చూస్తాను. కాలేజ్లో ఉన్న టైంలో మహేష్ బాబు సూపర్ ఇష్టం. మహేష్ బాబు గారి ఫీల్డ్ అంటే నేను కాలేజ్ ఉన్న టైంలో ఆయన సినిమాలు కలేజా, దూకుడు, బిజినెస్ మ్యాన్ ఇవి వచ్చాయి. ఓకే. సో అప్పుడు ఫుల్ ఊపుండింది. దెన్ ఆబ్వియస్ పవన్ కళ్యాణ్ క్రేజ్, అత్తారెడ్డి, అందరు నార్మల్ ఫ్యాన్స్ ఎట్లానో అట్లనే. బట్ ఐ యూస్ టు హ్యావ్ ఎ స్పెషల్ థింగ్ ఫర్ అప్పటి నుంచే నాన్నగారి మీద. ఆయన భలే భలే మొగాడు అవన్నీ చేస్తూ ఆ టైంలో లైక్ సమ్వన్ వాజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ యాక్టర్ అండ్ ట్రయింగ్ డిఫరెంట్ రోల్స్. ఆయన సినిమాలు ఎక్కువ చూస్తుండే.
సో యాక్చువల్లీ మీకు హీరోగా ట్రై చేస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా మంచి హీరో అవ్వాలని ఉంటుంది. సో అలాంటప్పుడు డైరెక్టర్స్ విషయంలో మీకు ఈ పలానా డైరెక్టర్స్తో చెయ్యాలి అనే డ్రీమ్? చిన్నప్పటి నుంచి బిగ్ ఫ్యాన్ ఆఫ్ పూరి జగన్నాథ్. ఓకే. ఆయన సినిమాలు అంటే పిచ్చి నాకు. అంటే ఫ్లాప్ అయిన సినిమా బాగాలేకున్నా ఏమున్నా హీరో డిఫరెంట్గా ఉంటాడు, ఏదో ఉంటుంది ఆ సినిమాలో. ఇప్పుడు దిల్ బీ టాక్డ్ అబౌట్. ఇప్పుడు సపోజ్ బుజ్జిగాడు సినిమా, అదేమి పెద్ద ఇండస్ట్రీ హిట్ కాదు, డీసెంట్ హిట్. బట్ ఇప్పటికీ బుజ్జిగాడు సినిమా నుంచి రిఫరెన్స్ తీసుకుంటాము. ప్రభాస్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది బుజ్జిగాడే. బాహుబలి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏమన్నా గుర్తు తెచ్చుకోవాలి అంటే అదే గుర్తొస్తుంది. డిఫరెంట్గా కనిపిస్తాడు. మహేష్ బాబు సినిమా అంటే పోక్రి గుర్తొస్తుంది, జూనియర్ అంటే టెంపర్ గుర్తొస్తుంది. హీరోని కొంచెం మాస్గా డిఫరెంట్గా, మాస్ కూడా అదొక డిఫరెంట్ చరిష్మా, ఒక డిఫరెంట్ ఎనర్జీ, ఒక మ్యాడ్నెస్ ఉంటుంది. ఐ ఫీల్ ఆయనతో సినిమా చేస్తే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా హీరోకి అయితే చాలా మంచి పేరు వస్తుంది. పేరు కూడా కాదు, ఒక క్రేజ్ వస్తుంది హీరోకి. సో హీ యూస్ టు బీ మై డ్రీమ్ డైరెక్టర్ ఆల్వేస్. సూపర్. సో ఎలాగ హీరోలు డైరెక్టర్లు మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఒక డైరెక్టర్ మీకే ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలో మీ పక్కన మీకు నచ్చిన హీరోయిన్ పెట్టుకోండి, సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరైనా అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే కథ బట్టి కదా. కథ పక్కన జస్ట్ చాయిస్. ఒకవేళ చాయిస్ ఉండి ఆ కథలో హీరోయిన్ నీకన్నా పెద్ద అమ్మాయి అయినా పర్లేదు అలాంటి కథ ఉందంటే అనుష్కని పెట్టుకో, లేకపోతే ఇలియానా. హైట్ ఉన్న వాళ్ళందరూ ఇలాగ ఆలోచిస్తారేమో. అనుష్క అందరికీ. సో RX-100 సినిమా ఇంట్లో మమ్మీ వాళ్ళతో చూసారా? డాడీ మమ్మీ లేకుండే అప్పుడు, మమ్మీ అక్క దగ్గర US లో ఉండింది. డాడీ పక్కన కూర్చోలేదు, డాడీ కూడా వెనకాల. మీరు ఎక్కడ కూర్చోండి, ఇక్కడ వద్దు అన్నారా? ఫస్ట్ హాఫ్ వరకు, సెకండ్ హాఫ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా, ఫస్ట్ హాఫ్ మాత్రం దూరంగా కూర్చున్నా. ఇంటర్వ్యూలో అప్పుడు మాట్లాడలేదు, వెళ్ళి ఏదో అక్కడక్కడికి వెళ్ళిపోయేది, కనపడలేదు డాడీకి. తర్వాత ఇంటర్వ్యూ క్లైమాక్స్ అదంతా యాక్టింగ్ అవన్నీ ఉండాక అప్పుడు వెళ్ళి కలిసాను. అప్పుడు వాజ్ రియలీ ఎమోషనల్. హీ హగ్ మీ అండ్ క్రైడ్. అది ఏడ్చేసాడు ఫస్ట్ టైం మా డాడీ పట్టుకొని, అదంతా అయ్యింది. సో ఆర్టిస్ట్గా ఇంట్లో ఎవరు లేరు, మీరే? లేదు, ఫ్యామిలీలో ఫస్ట్ సినిమాకి సంబంధమే లేదు ఏ రంగిల్లో. ఇప్పుడు RX-100 ఇప్పుడు బాగుంటే వి కేమ్ త్రూ. నేను సినిమా చెయ్యాలి, సో ఆ ట్రయల్స్ అవి ఇవి అక్కడ ఇక్కడ షార్ట్ ఫిల్మ్ అవి అన్నీ చేస్తూ ఉన్నాను. ఏదో ఆ టైంలో అజయ్ స్క్రిప్ట్ విన్నాను. అజయ్ లైక్డ్ మీ. తర్వాత ఫోటోషూట్ చేసాము. అజయ్ అప్పుడు 100% నాకు విల్ డూ అన్నాడు. ఇంకా ప్రొడ్యూస్ వి ఓన్లీ మేమే మనీ తెచ్చుకొని వి గాట్ సంథింగ్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏదో చేసి కష్టాలు, సినిమా కష్టాలు. ఇక జనరల్ ఫస్ట్ సినిమా కష్టాలు ఉంటాయి కదా, అటు నుంచి ఇటు నుంచి ఫండ్స్ తీసుకొచ్చి అవి ఇవి చేసి మొత్తానికి ఏదో కానిచ్చాము ఆ సినిమా. అదే దేవుడి దయ వల్ల ఇలా అయింది. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇంట్లో సినిమా? యాక్చువల్లీ ఇనీషియల్గా లేకుండే. ఎనీవే ఇప్పుడు మాకు స్కూల్ ఉంది మనస్థలిపురంలో. అసలు సినిమా అదంతా చదువుకోవాలి, అమెరికాకి వెళ్ళాలి, అలా సెటిల్ అవ్వాలి, ఇదే మైండ్ వాళ్ళకి అదే ఉంటుంది. లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేయాలి, లేకపోతే అమెరికా పంపించాలి. గవర్నమెంట్ జాబ్ పాతకాలం మామూలుగా పేరెంట్స్ అమెరికాకి, ఇప్పుడు ఎక్కువ యూఎస్కి వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, లేదా ఇక్కడే ఉంటే ఏదో పెద్ద MBA పెద్ద IIMలో చేసేసి ఏదో CEO అయిపోవాలి, ఇవే ఉంటాయి. ఈ కంత డాక్టర్ అవ్వాలి. మీరు ఏం చదివారు? నేను ఇంజనీరింగ్ చేశాను NIT వరంగల్. ఓకే. సో అదే IIT NIT ఆ బ్యాచ్. నేను చదువు ఫ్రంట్ బెంచ్ స్టూడెంటే, బ్యాక్ బెంచ్ ఆప్షన్. నేను యాక్చువల్లీ తెలివి ప్రకారం ఒక మిడిల్ బెంచ్, బ్యాక్ ఫ్రంట్ కాదు. కానీ అసలు మా అమ్మ నన్ను కొట్టి 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 చదివించింది. ఇంటర్లో కూడా కొట్టేది మా అమ్మ నన్ను. అంటే ఇప్పుడేమో అసలు ఆ చదువుకు సంబంధించిన ఫీల్డ్లోనే నేర్చుకున్నాడు. అదే కదా, నేను తర్వాత బీటెక్ వర్క్ చేసిన తర్వాత నేను హీరో అవుతా అంటే వాళ్ళకి తెలుసు చిన్నప్పటి నుంచి డాన్సులు చేస్తుంటాను, యాక్టింగ్ ఏవో చేస్తుంటా, షార్ట్ ఫిల్మ్ ఎక్కడ వరకు తెలుసు. కానీ ఏదో టైంపాస్ హాబీ అలా అనుకున్నారు. సడన్గా నేను నిజంగా అయిపోతా అనేసరికి షాక్. అరే ఇది ఇంటి అసలు టూ మచ్ సడన్ ఫర్ దెమ్. అప్పుడు ఇనీషియల్గా దేవర్ లైక్ రియలీ అవన్నీ అవ్వదని నేను మొండిగా నేను సపోర్ట్ ఉన్నా లేకున్నా నేను చేసుకుంటుంది. చూశారు 2-3 years చూసి దెన్ దే స్టార్టెడ్ అండర్స్టాండింగ్ హౌ మచ్ నాకు ఎంత ప్యాషన్ ఉంది, నేను ఎంత ఎలా ఫీల్ అవుతున్నాను మూవీకి. ఇది తప్పితే నేను ఇంకా దేనికి పనికిరానని వాళ్ళకు కూడా అర్థమైంది. అండ్ దే స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ మీ. నా పర్ఫార్మెన్స్ అవి అన్ని వీళ్ళు చెప్పడము, వీళ్ళు అవుతాడు, ఛాన్స్ వస్తాయి. సో వాళ్ళకు స్లోగా అది డెవలప్ అయ్యింది. నా స్ట్రగుల్ అదంతా చూసి దెన్ దే ఆల్సో స్టార్టెడ్ ఎంకరేజింగ్. అండ్ అప్పుడు బికాస్ ఆఫ్ దేర్ ఎంకరేజ్మెంట్ ఐ కుడ్ అంటే డబ్బులు వచ్చాయి RX-100. బట్ ఇప్పుడు హ్యాపీ. సో ఒక హీరోగా ఒక స్పెషల్ క్రేజ్ వచ్చింది. సో ఇప్పుడు అట్లీస్ట్
వాళ్ళని నేను ఐ డి నాట్ లెట్ దెమ్ డౌన్ అంటే ఐ ప్రూవ్డ్ దెమ్ నా మీద బిలీఫ్ చేసినందుకు మీరు అనుకున్న ఫీల్డ్లో మీకు అనుకున్న ఫీల్డ్లో ఐఎమ్ మేకింగ్ సంథింగ్ అండ్ ఇంకా ఏం అవ్వలేదు బట్ అట్లీస్ట్ ఐ స్టార్టెడ్ దేర్ ఈస్ అ హోప్ దట్ ఐ విల్ మేక్ ఇట్ బిగ్ సో ప్రస్తుతానికి దే ఆర్ లైక్ రియలీ హ్యాపీ. సో యాక్చువల్లీ RX100 మ్యూజిక్ కూడా చాలా 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 సపోర్ట్ సినిమా కదా. సో ఇప్పుడు హిప్పీ మ్యూజిక్ నివాస్ కే ప్రసాద్. సో ఈ మ్యూజిక్ గురించి సో అలాంటప్పుడు కేర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ముందు సినిమాలో ఒక మంచి ఆల్బమ్ సూపర్ హిట్ అయిందంటే నెక్స్ట్ సినిమా ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు ఆల్బమ్ అంటే నా సినిమా అంటే ఆల్బమ్ అనేది ఫస్ట్ థింగ్ అలా ఉంది. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఎవతివే సాంగ్ అండ్ హేఎల్ ఆర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్ అండ్ మూవీ రిలీజ్ అయ్యాక ఐఎమ్ షూర్ ఇప్పుడు అవి కూడా చాలా పెద్ద హిట్స్ అవుతాయి. ఇప్పుడు పిల్లారా అవుతుందా అంటే అది మన చేతిలో లేదు. అది మరీ ఏదో పెద్ద సెన్సేషన్ అయిపోయింది, బియాండ్ ఎవ్రీథింగ్, బియాండ్ RX100 వెళ్ళిపోయింది పిల్లారా. అలా అవుతుందా అంటే నాకు తెలియదు. బట్ సో ఈయన డెబ్యూ నివాస్ అంటే హీఈస్ గుడ్. తమిళ్లో చేశారు ఆయన సేతుపతి అని, విజయ్ సేతుపతి గారి మూవీ ఒకటి, పేరు గుర్తు రావట్లేదు. ఈజ్ లైక్ లిటిల్ నోటెడ్ దేర్ అండ్ ఈజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో చాలా బాగా చేశారు. అంటే ఆయన అంటే నేను ఫస్ట్ థింగ్ నేను సెలెక్ట్ చేసింది ఏమీ లేదు. ఇప్పుడు RX100 కూడా పాటలు నేనేం సెలెక్ట్ చేయను కదా, డైరెక్టర్, బట్ ఐ విల్ బి ద ఫేస్. సో ఐ విల్ జస్ట్ చూస్ పీపుల్ హూ విల్ బీ ఏబుల్ టు గెట్, అంటే ఐ విల్ చూస్ సచ్ డైరెక్టర్స్, అజయ్ గారు కానీ, ఇప్పుడు కృష్ణ గారు కానీ, నెక్స్ట్ చేస్తున్న డైరెక్టర్స్ కానీ. సో ఐ విల్ చూస్ సచ్ పీపుల్ హూ విల్ గెట్ దట్ మ్యూజిక్ ఫ్రమ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్. అండ్ బికాజ్ ఐఎమ్ షూర్ దే విల్ చూస్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్. చైతన్ భరద్వాజ్ కానీ, ఇప్పుడు నివాస్ కానీ, నెక్స్ట్ మళ్ళీ చైతన్తోనే చేస్తున్నాను. సో ఐఎమ్ లక్కీ టు బి అసోసియేటెడ్ విత్ సచ్ పీపుల్ హూ ఆర్ లైక్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో హిప్పీ సినిమా అనగానే ప్రొడక్షన్ హౌస్ చాలా చాలా పెద్ద ఏషియన్ ఫిల్మ్స్, మెయిన్ కలైపుల్ తాని గారు, ఆ పేర్లే చాలా స్ట్రాంగ్ ప్రొడక్షన్. సో వాళ్ళ గురించి ఐ వాజ్ ఫస్ట్ కథ చెప్పాక ఐ డిడ్ంట్ న్యూ తాను గారు విల్ కమ్ ఆన్ టు బోర్డ్ అని. కథ చెప్పాక ఐ వాజ్ లైక్ చేస్తాను సార్ అని చెప్పాక కృష్ణ సార్తో అయిపోయినా అన్న చెన్నైకి వెళ్ళాక తాను గారితో మాట్లాడతారు. అంటే తాను గారు అంటే అన్న ఆయన ఆయనతో ఎందుకు అన్న అది మాట్లాడితే అప్పుడు ఆయన ఫోన్ చేసి రియలీ నాకు ఈ స్క్రిప్ట్ చాలా ఇష్టం, కరెక్ట్ హీరో కోసం చూస్తుండే, నా RX100 చూశాను, చాలా బాగా అనిపిస్తారు, చాలా కరెక్ట్గా ఉంటావు అనిపిస్తుంది నువ్వు ఈ స్క్రిప్ట్కి. సో ఇఫ్ యూ వుడ్ లవ్ టు డూ విత్ యూ అన్నారు. నేను అయ్యో బాబోయ్ కబాలి సినిమా ప్రొడ్యూసర్ మనకు ఫోన్ చేసి సినిమా తీస్తా అంటే ఏంటి అంటే అప్పటి వరకు ఫస్ట్ సినిమా కూడా మేము తీసుకుందే కదా. అప్పుడు తర్వాత ఫస్ట్ నాకు ఏంటంటే చెన్నైకి టికెట్ వేసారు నాకు వాళ్ళు. చెన్నైకి టికెట్ వేసి ఒకసారి ప్రొడ్యూసర్ గారిని కలిసి మాట్లాడాలి అని టికెట్. అంటే ఇప్పటి వరకు నాకు ఒకరి టికెట్ వేయలేదు. సో ఇప్పటి వరకు ప్రొడ్యూసర్ బాధ్యత కూడా మనదే, మనమే ఏమన్నా వెళ్ళాలనే అది కూడా జాగ్రత్త పడి చేస్తూ ఉంటాం. జాగ్రత్తగా నన్ను ఒకరు పిలిచారని నాకు నాకు టికెట్ వేస్తారా అనిపించింది. అప్పుడు అక్కడికి వెళ్ళాక ఓకే అనుకున్నది, ఈ గేవ్ మీ దట్ అడ్వాన్స్ ఫస్ట్గా, గేవ్ మీ చెక్ ఆఫ్ 10 lakhs. అది చూశాక డబ్బులు కూడా చెప్పేస్తున్నాను, చెప్పొచ్చలేదు తెలియదు. దట్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు దాట్ వాజ్ ద మూమెంట్. లైక్ అంటే ఇట్ వాజ్ ఐమ్ ఎక్స్ట్రీమ్ లక్కీ. అంత పెద్ద ఆయన బ్లెస్సింగ్స్తో ఫస్ట్ చెక్ తీసుకున్నాను యాజ్ లైక్ బిగ్ ఎర్నింగ్. అసలు లైఫ్లో ఏదో ఒకటి సాధించామనే ఫీలింగ్ అది చూసినప్పుడు అనిపించింది, బడ్జెట్ పనికిరాని కాదు నేను కూడా సాధిస్తా ఏదో అంటే లైక్ అది 10 రూపాయలైనా సరే ఫస్ట్గా అది ఉంటుంది కదా. ఇప్పుడు RX100 ఇట్ మేడ్ మనీ, అది పెట్టాము, దానికి డబ్బులు వచ్చాయి, లైక్ ఈ పెట్టిన దానికన్నా ఎక్కువ వచ్చాయి, లైక్ సేఫ్, మమ్మీ డాడీ హ్యాపీ, బాబాయ్ హ్యాపీ, అంతా ఉంది. బట్ నేను ఎర్న్ చేసా అన్న ఫీలింగ్ రాదు కదా దానికి. తర్వాత నేను తీసుకొని మనీ ఖర్చు పెట్టి, బట్ ఇది సంహవ్ ఎవరన్నా వచ్చి ఒక శాలరీ ఇచ్చినట్టు అనిపించింది. సో వాజ్ లైక్ రియలీ ప్రౌడ్ దట్ డే. అండ్ ఆయన అప్పుడు చెప్పారు వాంట్ టు డూ విత్ యూ అదే అని అంటే లైక్ అంతకన్నా ఎక్కువేం కావాలి సెకండ్ సినిమాకి. కబాలి సినిమా ప్రొడ్యూసర్ అండ్ ద వే హీ ప్రమోట్స్ మూవీ అండ్ ద వే హీ డస్ ద ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ నెక్స్ట్ రేంజ్లో ఉంటాయి. ఎక్స్ట్రీమ్లీ లక్కీ. సో షూటింగ్ లొకేషన్స్ అన్నీ అక్కడ, ఈవెన్ ట్రైలర్ కూడా చాలా లావిష్గా అనిపిస్తుంది. వి షాట్ ఇన్ శ్రీలంక, హిప్పీ పోర్షన్ ఎక్కువ. దెన్ వి షాట్ ఇన్ పాండిచ్చేరి, చెన్నై, హైదరాబాద్. సూపర్. సో ఆ మీరు చూసిన పోర్షన్స్ ఎక్కువ శ్రీలంకలో ఈ ట్రైలర్లో మాకు చూపించింది. ట్రైలర్లో అవే ఏవైతే హిప్పీ పోర్షన్, లాంగ్ హెయిర్, ఎవైతే వే సాంగ్, ఆ కాస్ట్యూమ్స్, ఆ పోర్షన్ ఎక్కువ శ్రీలంకలో, కొంచెం పాండిచ్చేరిలో. స్టోరీ విన్నాక పర్టికులర్గా హిప్పీ క్యారెక్టర్ కోసం మీరు చేసిన హోంవర్క్ ఏమైనా ఉందా? లైక్ అంటే సో వీ హ్యాడ్ ఎ వర్క్ షాప్ కృష్ణ గారితో. హీ వాజ్ ష్యూర్ దట్ హీ వాంట్స్ అ వర్క్ షాప్. అండ్ ఆ వర్క్ షాప్లో కూర్చొని యాక్టింగ్ అది, బికాజ్
ఇట్ ఈస్ సంథింగ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ డిడ్ బిఫోర్. సో ఈవెన్ ఐ ఫెల్ట్ ఐ నీడ్ సమ్. సో వర్క్షాప్ చేసాము అక్కడ, కృష్ణ గారు నేను డిస్కస్ చేసుకొని యాక్టింగ్ ఏ మీటర్లో ఉండాలి అవన్నీ అనుకున్నాం. హోంవర్క్ అంటే ఇంకా మెయిన్గా ఫిజికాలిటీ కావాలి. ఆర్ఎక్సెంట్ చేశాను, తర్వాత మళ్ళీ పోయింది మధ్యలో ప్రమోషన్లు, సక్సెస్ సెలబ్రేషన్, సక్సెస్ ఆనందము, 1 month జిమ్ ఏమో అన్నీ వదిలేసి ఎంజాయ్ పార్టీ అక్కడే అయిపోయింది మొత్తం. వాళ్ళే ఓహో మళ్ళీ పని చేయాలి కదా గుర్తొచ్చి దెన్ అగైన్ దెన్ ఐఎమ్ ప్లేయింగ్ కిక్ బాక్సర్ ఇన్ ద మూవీ. ఓకే. సో కిక్ బాక్సింగ్ నేర్చుకున్న దానికి కిక్స్ అవన్నీ ప్రాక్టీస్ చేయడం, అథెంటిక్ కిక్ బాక్సర్ లాగా అనిపించాలి కాబట్టి ఆ వర్క్స్ ఎక్కువ చేసింది. దెన్ ఐ గ్రూ మై హెయిర్ కేర్ తీసుకోవడము, దెన్ బాడీ లాంగ్వేజ్ కొంచెం ఎప్పటికప్పుడు ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడం, అంటే కొంచెం ఈజ్ ఎనర్జీ అలా కదా అవన్నీ అలా చేసుకున్నాను. యాక్చువల్లీ నేను సినిమా చూసిన తర్వాత ఈ క్వశ్చన్ అడిగితే బాగుంటుందేమో, బట్ మళ్ళీ అప్పుడు దొరుకుతాడో లేదో. సో త్రూ అవుట్ సినిమాలో మీకు బాగా కష్టపడి చేసిన సీన్స్ కానీ ఏదైనా కష్టం అనిపించింది, లేదంటే ఎక్కువ లేదు కష్టం ఫిజికల్గా ఏమన్నా ఉండిందేమో. బికాజ్ ఆ ఫైట్స్లో అంటే ఇప్పుడు ఆర్ఎక్సన్లో అంత ఫైట్స్ చేయలేను నేను. న్యాచురల్ ఫైట్ అది ఇట్లా ఏదో తోసేసుకోవడం చేసి ఇలా కానీ ప్రాపర్ ఫైట్ లాగా చేయాలి ఇక్కడ ప్రాపర్. పైగా నేను కిక్ బాక్సర్ని. ఓకే. సో ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఫీట్స్ అవి ఇవి చేయాలి, అప్పుడే అథెంటిక్గా ఉంటుంది. సో మేబీ అక్కడ కొన్ని దెబ్బలు తగలడం అట్లాంటివి ఇట్లాంటివి అంత ఫిజికల్గా అయినాయి కానీ అట్లా సీన్కి ఎక్కువ, ఎందుకంటే మేము వాళ్ళు ముందు ప్రిపరేషన్ ఎక్కువ చేసేసుకున్నాం నేను కృష్ణ గారు. ఇలా ఉండాలి ఇలా చేయాలి అని ముందు రోజే ఎప్పుడైనా ఉన్న పెద్ద డైలాగులు అవి ఏమైనా ఉన్న ముందు వెళ్ళి మీటర్ ఇలా సెట్ చేసుకుందాము అవి ఇవన్నీ మొత్తం సెట్ చేసి, ఒకవేళ ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉంటే అని చెప్పేవారు లేదు ఈ మీటర్లో చేద్దామని. అలా అంటే అంత అండర్స్టాండింగ్ వచ్చేసింది నాకు ఆయనకు కాబట్టి డిఫికల్ట్ ఏం అవ్వలేదు. సో కృష్ణ గారి గురించి అండ్ మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్స్. కృష్ణ గారు ఆబ్వియస్లీ ఆయన ఈజ్ డన్ ఎ గ్రేట్. తెలుసు నువ్వు నేను ప్రేమ సినిమా చూసారు, లైక్ వాజ్ మై 10th standard ఎట్ దట్ టైమ్. అండ్ అప్పట్లో ఇట్ వాజ్ లైక్ బిగ్ క్రేజీ మూవీ అప్పుడు, అట్లీస్ట్ యూత్ అందరికీ. అప్పుడు మా అక్క ఏజ్లో ఉంటే, మా అక్క లైక్ 5 years ఎల్డర్ టు మీ, అప్పుడు తను ఇంజనీరింగ్లో అలా ఉండింది. సో ఐ రిమెంబర్ హౌ షీ యూస్ టు గో క్రేజీ ఫర్ దోస్ సాంగ్స్. అండ్ ఆ సినిమాలో సూర్య గారికి అదంతా. సో ఆయన ఇట్స్ లైక్ ఫస్ట్ టైం డెబ్యూ ఫర్ హిమ్ ఇన్ తెలుగు, డైరెక్ట్ తెలుగు మూవీ. సో ఇట్స్ ఆయన గురించి సపరేట్గా నేను ఇలా అది ఇది అని చెప్పడం జస్ట్ మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. బట్ యా దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. ఐ అండర్స్టూడ్ ఒక మేకర్ ఎలా ఉంటాడు అని ఆయన చూస్తే. బేసికలీ నేను జనరల్ స్క్రిప్ట్ బట్టే వెళ్తా. ద స్క్రిప్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, ఐ లాట్ ఫర్ దట్ మూవీ. ఇప్పుడు ఆర్ఎక్సన్ అంటే నాకు అప్పటికి తెలియదు కదా అజయ్ ఎలా చేస్తారు డైరెక్షన్, బట్ అనిపించింది సంథింగ్ ఏదో అయ్యేలాగా ఉన్నాడు పెద్ద డైరెక్టర్ అట్లా అనిపించింది అజయ్ చూసి. వాళ్ళకి కూడా కసి ఉంటుంది. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తున్నాను నేను, తమిళలో చేస్తాను, ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నానంటే సో డెఫినెట్గా ఉంటుంది. బట్ నేను వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అన్న కాబట్టి చెప్తున్నా, స్క్రిప్ట్ ఇప్పుడు ఆర్ఎక్సన్ లాంటి స్క్రిప్ట్ ఇట్ ఈజీ ఓకే చేయడం నాకు. ఎందుకంటే అందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది, ఒక హై ఇంటెన్సిటీ ఉంటుంది ఆ సీన్, ఆ డైలాగ్స్. అజయ్ ఆ స్క్రిప్ట్ చెప్పేసరికి నాకు ఇట్లా వచ్చేసింది ఇలా. అండ్ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తెలుగు వాళ్ళు కొంచెం చాలా కొత్తది. అంటే లాస్ట్లో అలా చేయడం అనేది లైక్ మ్యాడ్ అయిపోయింది నాకు అది విన్నప్పుడు. హిప్పీ అనేది అలాంటి స్క్రిప్ట్ కాదు, నార్మల్ స్క్రిప్ట్. అంటే బాయ్ మీట్స్ ఎ గర్ల్ ఏం జరుగుద్ది ఇదే స్క్రిప్ట్, కానీ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి. అలాంటి నార్మల్ స్క్రిప్ట్లో కొత్త సీన్స్ కనపడాలి, ఇంకేదో మ్యాజిక్ కనపడాలి, ఒక రొమాన్స్, ఒక డిఫరెంట్ ఏదో ఉండాలంటే వీ నీడ్ ఎ మేకర్. అలా చేయగలిగే అది ఒక విజువల్స్ గానో స్క్రిప్టో డైలాగ్సో వీటి వల్ల రాదు. అది ఆ డైరెక్టర్కి ఆ మ్యాజిక్ తెలియాలి. అండ్ కృష్ణ గారు ఈజ్ సూపర్ వెటెడ్. అది నాకు అర్థమైంది చేసేటప్పుడు. సీన్ ఓకే, డైలాగ్స్ అయితే ఓకే బాగుంది, సీన్ వెళ్దాం అనుకుని అక్కడికి వెళ్ళాక ద వే హీ ఇంప్రూవైజెస్ అండ్ ఆయన నాకు చెప్పి ఇలా చేయండి, ద వే హీ ఎన్హాన్సెస్ ద సీన్ అప్పటికప్పుడు సెట్లో ఇక్కడ ఏదో మ్యాజిక్ క్రియేట్ అయిపోతుంది, కామెడీ క్రియేట్ అయిపోతుంది, ఒక లవ్ క్రియేట్ అయిపోతుంది. సో అప్పుడు అనిపించింది ఈజ్ ఎ మేకర్. అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే ఒక ఉంటుంది అంటారు కదా. సో మేబీ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్తో తెలిసి ఉండొచ్చు మేబీ. అవునండి, నేను వాజ్ డబ్బింగ్ అప్పుడు ఇంకా సినిమా కూడా చూస్తున్నా కదా, అప్పుడు అనిపించింది వావ్. అంటే ఆ డబ్బింగ్ చెప్పినప్పటి నుంచి వాజ్ లైక్ వెయిటింగ్ ఈ సినిమా చూడాలి. అంటే ఆర్ఎక్స్ అనేటప్పుడే నన్ను ఒకలాగా చూశారు కదా. సో అందరికి ఒక ఇమేజ్ ఉంది, ఇవన్నీ చేశాను అంటే నేను డబ్బింగ్ చెప్పి నాకు ముచ్చటేసింది కొన్ని సినిమాలు నన్ను చూసి, అరే నేను ఇవన్నీ ఎప్పుడు ఎలా చేశాను అని. సో ఐ వాజ్ లైక్ ఎగ్జైటింగ్ నాకు, ఇవన్నీ చూడాలి, అందరు ఏమంటారో చూద్దాం.
అలా అనిపిస్తుంది. సో క్రెడిట్ గోస్ టు హిమ్ ఫర్ మేకింగ్ మీ లుక్ లైక్ దట్. నో ప్రాబ్లం, చూసేద్దాం June 6th, ఇంకెన్నో రోజులు లేదు. వెరీ టెక్నికల్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. వన్ బిగ్ అసెట్ ఆర్డి రాజశేఖర్ సార్, కెమెరా లెజెండరీ కెమెరామెన్ ఆయన. అంటే ద వే మీరు చూస్తే ట్రైలర్లో విజువల్స్ అన్నీ ఏదో చాలా కొత్తగా కలర్స్, అంటే ఏదో డిఫరెంట్ క్రేజీగాస్ ఉంది. ద వే ఆయన హీ అండర్స్టూడ్ ది స్క్రిప్ట్ అండ్ ఆయన అలా చేశారని వీ షాట్ లైక్ రియలీ ఫాస్ట్ కెమెరామెన్. వీ షాట్ అబౌట్ ఇన్ లైక్ 50 days కూడా చేసామో చేయలేదు, అంత ఫాస్ట్గా చేసాం సినిమా. సో అండ్ హీఈస్ లైక్ ద ఎనర్జీ హీ బ్రింగ్స్, అలా వెరీ లెజెండరీ కెమెరా. సో ఆయనకు చిన్న సినిమా లెవెలే మనది యాక్చువల్లీ. కానీ ఆయన వచ్చి నాతో డిస్కస్ చేసి సీన్స్ అవి ఇవి, అంటే నేను ఎంత ఎనర్జెటిక్గా ఒక యూత్ నేను ప్రూవ్ చేయాలి అన్నట్టున్నా ఆయన కూడా అలా చేశారు ఆర్డీ సార్. సో హీ ఎక్స్ట్రీమ్లీ లక్కీ ఆర్డీ సార్. అంటే ఒక అద్భుతమైన కథకి, ఒక ఎక్స్ట్రాడినరీ కథకి అద్భుతమైన టెక్నీషియన్స్ యాడ్ అయితే ఆ ప్రెజెంటేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును, దట్ ఈస్ ద మెయిన్. టెక్నికల్ అన్నారు కాబట్టి ఐ నీడ్ టు టేక్ హిస్ నేమ్. సూపర్. సో మొత్తం ఒక మంచి సక్సెస్ఫుల్గా మూవీ కోసం ఒక ఎస్టాబ్లిష్డ్ టీమ్ పనిచేస్తున్న మూవీ. ఈవెన్ ద క్యాస్ట్ ఆల్సో, జేడీ గారు, జేడి చక్రవర్తి గారు, ఆయన గురించి. బికాస్ జేడి చక్రవర్తి గారు ఈజ్ సమ్మన్ హూ వీ హ్యావెన్ సీన్ రీసెంట్ టైమ్స్లో మనకి. కానీ 90s కిడ్స్ అందరికీ ఆయన ఒక సూపర్ మెమరీ. అప్పట్లో గులాబీ, దయ్యం ఆ సినిమాల్లో అందరి ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్ ఉండే హీరోస్ ఉన్న టైంలో అప్పుడు హీరోలో ఆయన డిఫరెంట్, గడ్డ వేసుకొని వచ్చేసి అలా బట్టలు తీసేసి ఇక్కడ వరకు గ్లామర్గా లేకుండా అలా చేసి హిట్ అవ్వడం, క్రేజీగా చేస్తూ ఒక డిఫరెంట్ యూత్ఫుల్ ఇమేజ్ ఉండేది ఆయనకు, ఒక క్రేజీనెస్ ఉండేది. తర్వాత వెన్ తర్వాత హీ స్టాప్ డూయింగ్ మూవీస్, అక్కడక్కడ కనిపించారు కానీ ఈ మధ్య విలన్ లాగో డైరెక్ట్ లేకపోతే సీరియస్ రోల్ అలా చేశారు. బట్ వాట్ వీ రిమెంబర్ జేడీ గారు ఇస్ దట్ క్రేజీనెస్ వాట్ హీ హ్యాడ్ మన చిన్నప్పుడు. దట్ ఇప్పుడు ఈ రోల్లో అది కనిపిస్తుంది మళ్ళీ ఆ జేడీ గారు. అప్పట్లో ఇంకా అంతకన్నా ఎక్కువ యాక్చువల్లీ ఇంత లెవెల్ ఆఫ్ మ్యాడ్నెస్ ఆయన అప్పుడు కూడా చేయలే. ఓకే, ఐ థింక్ మీ బాస్ ఇందులో? ఆ బాస్, ఆయన మా బాస్ అండ్ లైక్ గార్డియన్ టు మీ. అండ్ ఈజ్ లైక్, అంటే బేసిక్గా ఆయన రోల్ ఎలా అంటే ఒక 40 years old అన్మ్యారీడ్, పక్కా గర్ల్స్తో ఎంజాయ్ చేస్తూ, పక్కా ఫ్లర్ట్ ఉంటూ, అంటే ఇప్పుడు 25 years old వాళ్ళకి చాలా కష్టాలు, బాయ్ ఫ్రెండ్ అవి ఇవి ఉంటే ఈయన వెళ్ళి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం, ఒక లవ్ గురు లాగా ఉండడం, ఒక ఆఫీస్ మొత్తానికి ఒక బాస్. ఇట్స్ లైక్ ప్రెటీ కూల్ క్యారెక్టర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఇలా చెప్తుంటే ఆయన పర్ఫెక్ట్ జేడీ గారే అలా కనపడుతుంది కదా. ఇది అయితే క్రెడిట్ నేను తీసుకుంటా, బికాజ్ ఆ కథ చెప్పాక అరవింద్ రోల్కి ఎవరు అదని ఏవో పేర్లు అవి ఇవి, ఆ హీరో ఈ హీరో అప్పుడు అంటే ఐటోల్ ఇదైతే పక్కా జేడీ గారికి కరెక్ట్. ఎందుకంటే ఆయనకు నిజంగా కూడా అలానే ఉంటాడేమో అనిపిస్తుంది చూస్తే. అండ్ ఆయనతో చేసేటప్పుడు కూడా ద వే హీ ఎన్హాన్సెస్ సీన్స్, అంటే ఆయనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు. సో హీ అండర్స్టాండ్ ద స్క్రిప్ట్, డైలాగ్ని ఆయన ఇంప్రూవైజ్ చేసి మేము డిస్కస్ చేసేవాళ్ళం ఇద్దరం కలిసి రిహార్సల్స్ చేస్తూ. సో ఆయనతో చేసిన సీన్స్ అయితే ఒక 2 times నా యాక్టింగ్ ఎన్హాన్స్ అయింది. ఓకే, ఫుల్ అంటే ద వే హీ ఎంకరేజెస్ ఆల్సో ఆన్ సెట్. అంటే మనకి ఏమవుతుందో ఎలా వస్తుందో సినిమా అని ఇక్కడ చిన్న అది ఉంటుంది. ఎంత గొప్ప సినిమా చేస్తున్నా, బాహుబలి చేస్తే మనకు భయం ఉంటుంది. ఆ టైంలో because the experience he brings in and says like why is this working, why will this movie work and explain చేసి why will I work in this movie, నేను ఎందుకు నేను బాగా అనిపించాను ఆయనకి. ద వే హీ లైక్ ఎక్స్ట్రీమ్, అంటే ఒక ఫ్రెండ్ లాగా అయ్యారు ఆయన. సైన్స్ స్కూల్ కూడా డిఫరెంట్, ఆర్జీవి గారి స్కూల్ అంటే అది కొంచెం. సో దట్ ఈస్ అ యూనిక్ కాంబినేషన్. ఒక ఎంటర్టైనింగ్ సినిమాలో ఆయన స్కూల్ వచ్చి రెండు మిక్స్ అయ్యి. అండ్ యాక్చువల్లీ ఆర్జీవి గారు స్కూల్ అని పూర్తిగా కూడా ఐ డోంట్ బిలీవ్, బికాజ్ ఆర్జీవి గారు ఈజ్ సమ్వన్ లైక్ టోటల్ సటిల్ పర్ఫార్మెన్సెస్. అలా ఎక్కువ మాట్లాడరు ఆయన సినిమాలో, ఎలా ఉంటుంటారు, ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉండదు, లైటింగ్ డార్క్ ఉంటుంది, డ్యాన్స్ చేయరు, అలా ఉంటుంది అలా గడ్డలు వేసేసుకొని. బట్ జేడీ గారు ఈజ్ ఎనర్జెటిక్ పర్ఫార్మర్. ఆయన ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మిగతా హీరో అలా ఉంటారు, కానీ ఆయన సినిమాలో జేడీ గారు చేసేటప్పుడు అలా ఉండదు. సత్య ఒక్కటి కొంచెం అలా ఉంటుంది. బట్ ఇఫ్ యూ సీ మిగతా సినిమాలు అనగనగా ఒక రోజు కానీ, లేకపోతే ఇది గులాబీ కానీ, గులాబీ కృష్ణవంశీ గారు అనుకోండి, బట్ స్టిల్ ఆయన స్కూల్ ఆయన చూస్తే చాలా క్రేజీగా చేస్తుంటారు ఆయన. సో హీస్ దట్ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ హ్యావింగ్ దట్. ఆర్జీవి గారి అది ఉంది, ఆ రియలిస్టిక్ సినిమా ఏంటి, సెన్సిబుల్గా ఎలా చేయాలి అనే ఆ తెలివి ఉంది, ఆ టైపు. బట్ ఎనర్జీ హీ కెన్ యాక్ట్ లైక్ ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్ పర్ఫార్మర్. ఆ కమర్షియాలిటీ, ఎంటర్టైనింగ్ అది కూడా ఉంది. సో ఈ బ్రింగ్స్ ఇన్ దాట్ టు సెట్.
సో నేను యాక్చువల్లీ రోల్ కూడా లైక్ నా రోల్ హీరోయిన్ రోల్ ఎంత ఉందో ఆయన రోల్ కూడా అంతే ఉంటుంది సినిమాలో. సో జెడి గారిని ఒక డిఫరెంట్ చూస్తారేమో ఆడియన్స్. హీల్ బీ లైక్ సమ్, నేను చెప్పే సినిమా అయిపోయాక మాట్లాడుకోవడం అని ఉంది కదా, జేడి గారి గురించి మాట్లాడుకుంటారు. ఓకే, సో చూద్దాం, వెయిటింగ్. వెన్నెల కిషోర్ గారు కూడా ఉన్నారు కామెడీ పార్ట్. అండ్ ఆబ్వియస్ ఈజ్ లైక్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఆర్టిస్ట్ నౌ, బట్ ఈ సినిమాలో వీ షోడ్ హిమ్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్ అని. అంటే ఈ మధ్య ఆయన ఒకలాంటి రోల్స్ చేస్తున్నారు, ఎట్లా ఒక సాఫ్ట్వేర్ గై అలా ఉంటూ అలా ఒక కామెడీ చేస్తే ఇట్లా. ఆయనని కూడా హిప్పీఫై చేసాం మేము. హెచ్డి అనే రోల్ చేస్తున్నాడు, పేరే హెచ్డి, హార్లీ డేవిడ్సన్. ఆ పేరు కూడా ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. లైక్ అమేజింగ్ సీన్స్ ఆయనతో. విల్ బీ దేర్ లైక్ హిప్పీ పోర్షన్ అంతా ఉంటారు ఆయన. బట్ ఇట్ వాస్ లైక్ రియలీ ఛాలెంజింగ్ నాకు, బికాజ్ ఆయన కామెడీ టైమింగ్ అది నాకు ఆయనతో కలిసి కామెడీ చేయాలి. ఫట ఒక నేను కనపడుతానో లేదో అసలు, అంటే ఆబ్వియస్లీ డామినేట్ చేసేస్తారు ఆయన. సో అంటే మనం యాక్టింగ్ చేస్తున్నాం తెలుస్తుందో లేదో అని. సో అందుకే ఆయన సీన్లో వెళ్ళి కూర్చొని ఆయనతో నేను రిహార్సల్ చేస్తాను ఎప్పుడు వెళ్ళి. అది హీ వాజ్ లైక్ ఈవెన్ హీ లైక్ మీ అ లాట్ అండ్ బాగా కలిసి చేసాం. సో దోస్ సీన్స్ లైక్ చేస్తున్నప్పుడు 10 సార్లు నవ్వేస్తుండే టేక్లు మధ్యలో ఏదో ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఆ ఎక్స్ప్రెషన్కి నేను అక్కడ సెట్లోనే నవ్వేసేటోడిని. టైమింగ్ అది చాలా డిఫరెంట్ ఉంటుంది. భలే ఇంప్రూవైజ్ చేస్తాడు. డైలాగ్ కూడా సీన్ పేపర్ తీసుకెళ్ళి ఆయన దగ్గర పెడితే మేము ఇద్దరం డిస్కస్ చేసినప్పుడు ఆయన భలే ఇంప్రూవైజ్ చేసేస్తాడు. ఆయన కూడా హీ హాజ్ ఎ డైరెక్టర్ ఇన్ హిమ్ కాబట్టి ఆయనతో సీన్స్ మజా వచ్చినాయి అసలు అది గుర్తొస్తేనే నాకు ఇప్పటికీ లైక్ ఎంజాయ్ చేశాను నేను ఫ్రమ్ ద హార్ట్. ఓకే, ఒక సూపర్ మీల్ రాబోతుంది మన, అంటే ఓకే ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి అలాంటి సినిమా రాబోతుంది కానీ మాట్లాడుకుంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మీకు ఒక ఎంటర్టైన్మెంట్ రొటీన్గా జోకులు వేసుకోవడం పంచులు వేయడం అనే కాదు, ఆ పంచులు డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా ద వే ఫస్ట్ సీన్ నవ్వుతూనే ఉంటాం. నవ్వడం అంటే కామెడీకి కాదు, అరే ఇదేదో కొత్తగా ఉంది, అరే భలే ఉంది, అరే ఇలా కూడా చెప్తారా అని చెప్పి అప్పుడు గట్టిగా నవ్వడం. సో దే విల్ బి కాన్స్టెంట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. దట్ ఈస్ లైక్ వన్ డిఫరెంట్ థింగ్. అంటే సినిమా అంతా ఆ మీటర్లో ఉండడం అనేది జనరల్ చాలా కొత్త విషయం, ఇలా ఉండదు ఎప్పుడు ఏ సినిమా చూసుకున్నా. రియలీ హ్యాపీ దట్ గాట్ ఫస్ట్ సినిమాలో ఏడిపించేసి మొత్తం సెకండ్ సినిమాలో ఫుల్గా ఎంటర్టైన్ చేసి. సో నెక్స్ట్ గుణ, తర్వాత గ్యాంగ్. గుణలో కూడా మీ లుక్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది, అది కూడా చాలా డిఫరెంట్ వెనకాల నుంచి. గుణ ఇస్ వన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెన్స్ స్క్రిప్ట్ అది. దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. యాక్చువల్లీ మీ సినిమాలు ట్రైలర్స్ ఫస్ట్ లుక్లు చూస్తే ఈ హీరో చాలా కష్టపడి చేస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది మాకు. ఎందుకో మరి ఆ ఫస్ట్ లుక్ చూసినప్పుడు వామో ఏంటి ఏం జరుగుతుంది వెనక నుంచే ఇలా ఉన్నాడంటే ఏం చేస్తున్నాడు అని. బాడీ వల్ల చూస్తుంటే నా స్టైల్ వేరు చాలా. ఏమైపోయిందంటే ఆర్ఎక్స్లో నేను మెయిన్ ఆ ఫిజిక్ ఆ సీన్ కోసం చేశాను. షర్ట్ తీసి ఇలా అంటుంటే హీరోయిన్ చూడడం ఆ సీన్ కోసం చేశా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతగా నా బాడీ అనేది అంత ఎస్టాబ్లిష్ అయిపోద్ది, ఎవరు కనిపించిన బాడీ అంటారని. అయిపోయాక అందరికీ అది అంతగా ఎక్కేసింది ఆ బాడీ. మెయిన్గా నా బాడీ అంత బాగుందో లేదో కానీ సీన్ వల్ల, ఆ సీన్ వల్ల నన్ను చూపించిన విధానం థ్యాంక్స్ టు అజయ్ అండ్ రామిరెడ్డి. అంటే చాలా మంది హీరోలు వచ్చి కొన్ని రోజుల తర్వాత 6 ప్యాక్లు చేయడం, బాడీ ఒక సినిమాకి చేస్తారు. మీరేమో స్టార్టింగ్ ఏమైందంటే అంత ఇంపాక్ట్ పడడం వల్ల అందరిని ఏదో 6 ప్యాక్తో పుట్టే అని ఫీల్ అయిపోతున్నారు. అప్పుడు మీ బాడీ అంటారు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మెయింటైన్ చేయకపోతే కష్టం కదా. స్క్రిప్ట్స్ కూడా అలానే ఇప్పుడు ఎట్లాగో మీకు 6 ప్యాక్ ఉంటుంది కదా, షర్ట్ తీసేసి అంటే ఎంత కష్టం తెలుసా మెయింటైన్ చేయడం అనిపిస్తుంటుంది. ఏదో సినిమాలో అల్లు అర్జున్ గారి మీద డైలాగ్ ఉంటుంది, అప్పట్లో ఎప్పుడో 6 ప్యాక్ చేస్తారు, అప్పట్లో 6 ప్యాక్ ఇద్దరు అమ్మాయిలతో ఉంటుంది. సో ఆప్షన్ లేదు ఇంకా. సో అంటే ఇప్పుడు అదొక నేను ఉండడమే అలా ఉంటాను అనేది బాగా మైండ్లోకి వెళ్ళి నా బాడీ అనేది అంతా ఫీడ్ అయిపోయింది. సరే మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతా. సో మీరు చేసే డైట్ కానీ ఈ బాడీ మెయింటెనెన్స్ సీక్రెట్స్ కానీ డైట్ ఫుడ్ విషయంలో? ఫుడ్ ఎక్స్ట్రీమ్ డైటింగ్ అయితే చేయను. అంటే ఏమన్నా షర్ట్లెస్ సీన్ ఉంది అన్నప్పుడు ఆ 1 వీక్ కొంచెం చేస్తానేమో కానీ యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్ డైట్ చేయను. బట్ అవాయిడ్ జంక్ అంతే. అండ్ అంటే బేసిక్గా ఇంట్లో చేసిన ఫుడ్ మాత్రం తిని బయట ఆ బర్గర్లు, పిజ్జాలు, ఐస్ క్రీమ్లు, మన్ను మసా అవన్నీ తినకుండా ఇవి ఇక్కడ వరకు తిని. ఇప్పుడు షూటింగ్ వెళ్ళినా మమ్మీ పంపిస్తుంటారా క్యారేజ్ ఇంట్లోంచి? ఇంట్లో నుంచి తెప్పించుకుంటుంటా. అంటే దగ్గర ఉంటే తెప్పించుకుంటాను, లేకపోతే అక్కడ తినే. అంటే ఏదైనా సరే కడుపు నిండా తినకూడదు, దట్ ఈస్ వన్ సీక్రెట్. ఇంకొంచెం తింటే నిండుతుంది అనే దగ్గర ఆపేయాలి.
కానీ ఆపలేము. అంటే అక్కడ ఆపడం కష్టం బేసికలీ. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ అనిపించదు. అప్పుడు తినాలనిపిస్తుంది కానీ ఒక 5 నిమిషాలు ఆపుకుంటే అక్కడ అనిపించదు. బాడీకి ఎంత సరిపోద్దో అంత తినాలి. అండ్ అట్లీస్ట్ 4 days a week ఎక్సర్సైజ్ చేయాలి. ద ఎక్సర్సైజ్ ఇస్ కంపల్సరీ. ఎంత డైట్ చేసినా ఏం చేసినా ఎక్సర్సైజ్ చేయకపోతే లైట్. సో ఎక్సర్సైజ్ మినిమం అయితే మినిమం రేట్, అది చాలు యాక్చువల్లీ. అది జనరల్లీ అది కూడా చెయ్యరు ఎవరు. ఇది తినడానికి సింపుల్ ఉంటుంది కానీ చేయము. అండ్ డ్రింకింగ్ కంట్రోల్ చేసుకోవాలి అంతే. ఓకే, సో మీకు డ్రీమ్ రోల్స్ అంటే ఏమన్నా ఉన్నాయా? నాకేం లేవు. ఏదైనా యాక్చువల్లీ నాకు తెలియదు. నేను నా బాడీ నా పర్సనాలిటీ ఇంత ఎస్టాబ్లిష్ అవుతుంది ఇదంతా. నాకు థాట్ ఎనీ నార్మల్గా ఏదో ఒక హీరో అదా అన్నట్టే అనుకున్నా. ఆర్ఎస్ఎన్ రిలీజ్ అయ్యాక అంత అవునా నిజమా అంటే నాకు అంత పర్సనాలిటీ ఉందా, ఓహో నాకు ఎంత ఉందా, నాకు అనిపిద్దాం నేను బాగుంటానా అది తెలీదా అన్నట్టు అనిపిస్తుంది. సో ఇట్లా దెన్ ఐ కీప్ హియరింగ్ ఎప్పటికన్నా ఒక వారియర్ రోల్ చేయాలి నువ్వు కూడా అని ఐ కీప్ హియరింగ్ థింగ్స్. అట్లా చెప్పాక నాకు అందరూ చెప్పేసరికి నాకు కూడా అలా అవును చేస్తే బాగుంటుందేమో, దాన్ని కూడా బాహుబలి లాంటి సినిమా చేస్తే బాగుంటుంది, అలా నేను కత్తులు పట్టుకొని అలా చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు అది ఆశ వచ్చింది. సో మేబీ ఎప్పటికైనా తొందరగా అవుతుంది. ఈ సంవత్సరం 4 గిఫ్ట్లు సంవత్సరం అలా పెరుగుతూనే ఉంటాయి. ఎప్పటికన్నా నేను బాహుబలి అంటే షూర్ బ్రో, ఆల్ ది బెస్ట్. సో హిప్పీ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఉంటే కలుద్దాం. సో పర్టికులర్గా మీ ఇప్పుడు కార్తిక్ ఫ్యాన్స్ అంటే అమ్మాయిలు ఎక్కువ నాకు తెలుసు. RX 100 తర్వాత ఇప్పుడు విపరీతమైన మీ లేడీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అబ్బాయిలు కూడా చెప్పండి అనుకోండి ఎట్ ద సేమ్ టైం. బేసిక్గా అబ్బాయిలు ఎలా ఎందుకు బాగా కనెక్ట్ అయ్యారు అంటే అమ్మాయిల కన్నా ఎక్కువ అబ్బాయిలు కనెక్ట్ అయ్యారు యాక్చువల్లీ. వాళ్ళని చూసుకున్నారు ఎందుకంటే శివాలో నన్ను చూసుకున్నారు చాలా మంది. అబ్బాయిలు కొంతమంది నేను సక్సెస్ఫుల్ వాటికి వెళ్ళినప్పుడు నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తున్నారు. నా స్టోరీ భయ్యా నాకు జరిగింది అన్న నువ్వు చచ్చిపోయావని చచ్చిపోయానంటే అమ్మ ఏంది ఇంత ఫీల్ అయిపోతున్నాడు అంతే అన్నట్టు నాకు భయం వేస్తుంది. అమ్మో ఏం చేసేసాను నేను అని. సో అబ్బాయిలు అలా బాగా కనెక్ట్ అయ్యారు వాళ్ళని నన్ను చూసుకొని. ఇంకా అమ్మాయిలు అంటే బేసికలీ సినిమాలో నా క్యారెక్టర్ పోర్ట్రేల్ అంతా క్యూట్గా లవ్ చేసే అబ్బాయి అది. సో దే గాట్ కనెక్టెడ్. ఏంటంటే డోంట్ లూజ్ ఫెయిత్ ఇన్ మీ, ఐ విల్ కీప్ ట్రయింగ్. అంటే ప్రతిసారి ఐ ట్రై నాట్ టు లెట్ యూ డౌన్. మీరు ఏ విషయాలు అయితే నచ్చారని ఫీల్ అవుతున్నానో అది ఒక స్టెప్ ఎక్కువే చేసడానికి నేనంతే ట్రై చేస్తాను. ఇంకా మూవీస్ కూడా ఐ విల్ సెలెక్ట్ ఓన్లీ గుడ్ స్క్రిప్ట్స్. ఇంకా ఆ మీద ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా క్షమించండి. బట్ కీప్ లవింగ్ మీ అంతే. డెఫినెట్గా. సో హిప్పీ June 6th రిలీజ్ అవుతుంది. థియేటర్లకే వెళ్ళి సినిమా చూసి సో మీ హీరో మీద మీకు ఎంత ఇష్టం ఉందో అది చూపించండి అలా థియేటర్లో సినిమా చూసి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఆల్ ది బెస్ట్, నైస్ టు మీట్ యూ. హాయ్, దిస్ ఇస్ Karthikeya. Please watch my exclusive interview with Bhargav about Hippie only on iDream. For more videos, please subscribe to